చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నిజంగా ఒక్కొక్కరు ఎంత చక్కగా వాళ్ళు నిజంగా ఒకరికి ఒకరి మీద కోపం లేకుండా చాలా స్పోర్టివ్గా తీసుకుని చాలా చక్కగా చేశారండి. ఇప్పుడు మన థర్డ్ రౌండ్ ఏంటంటే టాలెంట్ రౌండ్. ఓకే, ఒక్కొక్కరికి ఏమేమి టాలెంట్ ఉందో చూసేద్దాం. ముందుగా మన థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోదాం. మన ఫైనల్ రౌండ్ టాలెంట్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయామండి. ముందుగా మన ముందు హరిత గారు ఉన్నారు. వీరి టాలెంట్ ఏంటో అడుగుదామా? ఏం చేస్తున్నారండి మీరు ఇప్పుడు? నేను సాంగ్ పాడాలనుకుంటున్నానండి. ఓకే, సాంగ్ ఏంటండి? ఏం సాంగ్ పాడుతున్నారు? జర్నీ మూవీలో నుంచి పాడుతున్నానండి. ఓకే, జర్నీ మూవీలో నుంచి మంచి సాంగ్ పాడుతున్నారంట. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, పాడేసండి. చిట్టి చిట్టి పులకింత చిత్రంగా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చెంత జన్మంత కేరింత రేపావు ఎదలో కొండంత కవ్వింత నీ జతే కలిగిన ఇక నా వయసే కరుగును పరవశమంతా ఆ దైవం మన మనసునే మైనంతో చేశాడులే ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేశాడులే మన రేపటి పయనం మహాసుందర స్వప్నం ఓ వెల్లువల్లే నాలో ప్రేమే పొంగిపోయలే తొలి సందే వేళ కన్నే సిగ్గు వెన్నెలాయలే ఆయలే లోకమే మాయలే. థ్యాంక్ యూ. ఓకే, హరిత గారు నిజంగా చూశారు కదా, మీరందరూ నిజంగా చాలా చక్కగా పాడారు. నేర్చుకున్నారా మీరు? లేదండి. లేదా? నేర్చుకోండి. ఎలా పాడారు? అంటే మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు, జస్ట్ సాంగ్ చూసి సాంగ్స్ బాగా వింటాను నేను. ఓకే, నిజంగా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సునీల గారు రెడీగా ఉన్నారు. మరి సునీల గారు టాలెంట్ ఏంటో అడుగుదామా? మీరేం చేస్తున్నారు? సాంగ్ పాడతాను. సాంగ్ పాడతాను. ఏం సాంగ్? నువ్వు వస్తావని సినిమా నుంచి పాటలు పల్లకి. నువ్వు వస్తావని మూవీ నుంచి ఓ సూపర్ సాంగ్ పాడుతున్నారండి. మరి మనం ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, మరి పాడేసేయండి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నిన్నే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలేమో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. చాలా చాలా మీరు పాడుతూ ఉంటే నేను అలా వినాలి అనిపిస్తుంది. నిజంగా నేర్చుకున్నారా మీరు? మీరు కూడా ఓన్గా వింటుంటారు. ఓకే, నిజంగా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ సాహిరా గారు. సాహిరా గారి టాలెంట్ ఏంటో అడుగుదామా? మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఐఎమ్ గోయింగ్ టు డాన్స్. డాన్స్ ఏ పాటకి? ఖడ్గం మూవీ నుంచి అల్లరి అల్లరి చూపులతో. అల్లరి అల్లరి చూపులు చాలా బాగుంటుంది. మరి తొందరగా డాన్స్ చూసేద్దామా? ఓకే, సాంగ్ ప్లీజ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ చిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన
నిజంగా చాలా చక్కగా వేశారు. మీకు ఫస్ట్ క్లాప్స్. థ్యాంక్ యూ. నేర్చుకున్నారా? నో. మరి ఎలా వేశారు? కాంటిన్యూటీనా? ఎస్. అంతేనా? నిజంగా చాలా చక్కగా వేశారు. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీలక్ష్మి గారు మన ముందున్నారు. మరి శ్రీలక్ష్మి టాలెంట్ ఏంటో అడుగుదామా? ఏం చేస్తున్నారు? నేను వేస్ట్ పేపర్స్తో ఫోటో ఫ్రేమ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. మనం చాలా వేస్ట్ అన్నీ పారేస్తూ ఉంటాము, అలా కాకుండా మనమే ఓన్ క్రియేటివిటీగా ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను. ఓకే, చూసారు కదండి, వేస్ట్ పేపర్స్ తో కూడా చాలా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. మరి ఎలా తయారు చేస్తారో చూద్దామా? ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇలాంటి కలర్ పేపర్స్ ఉంటాయి, జస్ట్ ఎంత 1 రూపీ 2 రూపీస్ అలా ఉంటాయి. ఇవి తీసుకొని ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకోవాలా. తర్వాత వీటిని ఇలా ఫోల్డ్ చేయాలా, రౌండ్స్గా ఫోల్డ్ చేసి 3 or 4 ఎనీ వాళ్ళ టేస్ట్ని బట్టి ఐడియాని బట్టి వాళ్ళు ఎలా చేయాలనుకుంటారో దాని ప్రకారం ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలా గమ్ అప్లై చేసేయాలా. ఇలాంటి స్టిక్స్ ఒక 3 కానీ 4 కానీ చేసుకొని డిఫరెంట్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్టిక్స్ తీసుకొని మొత్తం ఇలాగే కలర్స్ పేపర్స్లో నుంచి చేసి ఇలా 3 మొత్తం ఇలా 3 లైన్స్, ఇంకా 3 లైన్స్ 4 సైడ్స్ అనమాట. అతికించుకున్న తర్వాత మామూలుగా ఇంట్లో చాలా మంది లేడీస్ ఎంబ్రాయిడింగ్ అవి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. అవన్నీ వేస్ట్ మెటీరియల్ అన్ని మిగిలిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తం ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్కి యూజ్ చేసుకుంటే ఇంట్లో కూడా మంచి డెకరేషన్గా ఉంటుంది. అప్పుడు ఇలాంటి కుందన్స్ మొత్తం గమ్ తీసుకొని ఈ ఫోటో ఫ్రేమ్ మీద ఇలా వేసి అతికిచ్చేసేయాలా. ఇట్లా పెట్టుకుంటే సపోర్టింగ్ గా మనకి వాల్ కి కానీ దేనికైనా చేసుకోవచ్చు. ఈ సపోర్టింగ్ లేకపోతే మామూలుగా టీవీ పైన కానీ దేని మీదైనా ఫ్యాషన్ గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏమైనా మనం బొమ్మకి ఎలా అలంకరించుకుంటామో పూసలు అవన్నీ వేసి ఇలాగే దీనికి అలంకరించి దానికి దండలు అన్ని వేయచ్చు. ఏ వేస్ట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూర్చేసి దీనికి వేసేయండి. ఇలా మనకి ఇంకా డిజైన్ కావాలనుకుంటే ఇలాంటి స్టిక్కర్స్, స్టోన్స్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. అవి మనం
ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏది వేస్ట్గా పడిపోయంటే అన్ని తీసుకొచ్చి దానికి డెకరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు, అంతేనా? ఇంకా డస్ట్బిన్స్ అవసరం లేదండి, ఇంట్లో ఇలాంటివన్నీ చేసుకొని టీవీ మీద పెట్టేసుకోవచ్చు, అంతేనా? ఫోటో పెట్టేయాలా? చూపించేస్తాను. అంతే, ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఇలా మనకి ఏదైనా వేస్ట్ పేపర్స్ అవన్నీ ఈవెన్ ఏ పేపర్తో అయినా చేసుకోవచ్చు. చేసుకొని ఇలా వాల్ కానీ ఎక్కడైనా ఇంట్లో డెకరేటింగ్గా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, నిజంగా చాలా మంచి ఐటమ్ మాకు చేసి చూపించినందుకు. మన టాలెంట్ డౌన్లో నెక్స్ట్ పార్టిసిపెంట్ హైమావతి గారు మన ముందున్నారు. మరి హైమావతి గారు మనకి ఇప్పుడు ఏం చూపిస్తారో అడుగుదామా? మీరేం చేస్తున్నారు? నేనండి ఫ్లవర్ వాస్ చేస్తున్నానండి. మామూలుగా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి. ఆ ఫ్లవరే వాజ్ ఉంటే బాగుండు అనే థింకింగ్ వస్తుంది. ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కలెక్ట్ చేసి ఇంట్లో ఉపయోగమైన వాటిని తీసుకొని చేయడం బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ దిస్ ఈజ్ అ కామన్ థింగ్ ఫర్ ఆల్. ఇది ఎక్కడైనా ఎవరైనా ఇంట్లో ఉంటుంది, మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్లాంటివి వెరైటీగా ఉండడానికి ఇది తీసుకున్నానండి. అంటే మళ్ళీ దానికోసం ఖర్చు చేయక్కర్లేదు అనేది నా ఒపీనియన్. ప్లస్ థర్మాకోల్ అనేది మనకి ఏ ప్యాకేజ్లో అయినా వస్తూ ఉంటుంది. దాన్ని ఈ రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాని ఫెవికాల్తో స్టిక్ అప్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్, టిష్యూ పేపర్, ఎనీథింగ్, ఏ పేపర్ అయినా తీసుకొని అంటే ఈ బౌల్ కలర్ చేస్తున్నాను. ఇట్లా స్టిక్ చేయాలి. స్టిక్ చేసి మనకి టైం ఉండి ఇంకా కావాలంటే డెకరేట్ ఇంకా ఏ కలర్ అయినా ఫుల్ చేయొచ్చండి. ఫుల్ చేసి దీంట్లో అంటే ఊడి రాకుండా ఉండడానికి లోపలంతా ఫెవికాల్ తోటి అంటించేసేయడం అండి. మళ్ళీ పిల్లలు లాగేసిన అట్లా ఊడి రావడం అనేది జరగదు. ఇది స్టిక్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుందండి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న ఫ్లవర్స్ని సైజ్ వైజ్ కట్ చేసుకొని వాజ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ సెట్ చేసుకోవాలి కాబట్టి స్మాల్ టు బిగ్. దీనికి కూడా ఫెవికాల్ అప్లై చేసుకోవాలండి లోపల అంటుకుని పోవడానికి. సైజ్ వైజ్ పెట్టాలి. ఆర్డర్ వైజ్ అండి. చూడండి, ఇది మనకు కావాల్సిన షేప్లో సెట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎలా కావాలంటే ఏ కలర్స్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకా చాలా చక్కగా ఆ ఇంట్లో బౌల్సే తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు ఫ్లవర్ వాజులు చేసుకోవచ్చు అని మనకి చూపించారు. నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.